హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా అమ్మ చేసే బీడీలది ఒక వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అందరికీ యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. యూజ్ అయ్యే వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్‌గా అర్థమవుతది అని అనుకుంటున్నాను. విలేజ్‌లో ఉంటే లేడీస్‌కి కామన్‌గా అందరికీ యూజ్ అవుతదండి. విలేజ్‌లో ఎక్కువ మట్టుకు బీడీలు చేస్తూనే ఉంటారు. లేదు అంటే పొలానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మా అమ్మ అలా 35 ఇయర్స్ ప్లస్ నుండే ఈ బీడీలు చేస్తుంది. మధ్య మధ్యలో కొన్ని డేస్ చెయ్యదు. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు శివాజీ కంపెనీల్లో చేసేదండి. ఇప్పుడొచ్చేసి రమా గ్రీన్ కలర్‌లో ఉందండి దారము. ఆ కంపెనీ పేరు అంత గుర్తులేదు. నేను ఒకసారి కనుక్కొని ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. కాకపోతే శివాజీ కంపెనీల్లో మా మమ్మీకి కార్డ్ ఉంది. అంటే అప్పటి నుండి చేసే వాళ్ళకి అలా మనకు పీఎఫ్ అంటారు. అదైతే ఉంది. ఇంకా 2 ఇయర్స్ అయితే మా మమ్మీది ఆ కంపెనీల్లో బీడీలు చేసేది స్టాప్ అయిపోతదండి. అంటే కార్డ్ తీసేస్తారు. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు కంపెనీల్లో ఇన్ని ఇయర్సే జెయ్యాలి అని జెప్పేసి ఉంటుందంట. అలా మా మమ్మీకి ఇంకొక 1 ½ ఇయరో, 2 ఇయర్సో ఉంది అని జెప్పేసి శివాజీ కంపెనీ అంకుల్ చెప్పారు. అలా మా మమ్మీ ఇప్పుడు నార్మల్‌గా ఆ కంపెనీల్లో గూడా చేస్తది. కాకపోతే అది క్లోజ్ ఉండడం వల్లనో సంథింగ్ ఏదో ఈరోజు నేను సంక్రాంతి హాలిడేస్‌కి వెళ్ళాను గదా! ఆ టైంలో అయితే మా మమ్మీ ఈ కంపెనీల్లో బీడీలు చేసింది. ఒక్కసారి వీడియో షేర్ చేద్దామని జెప్పేసి వీడియో స్టార్ట్ చేశానండి. తంబాకు, ఆకు అన్నీ ఒకేలాగుంటుంది. కాకపోతే మనము ఆకు కత్తిరించే విధానంలో వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు పత్ర అండ్ బీడీ కట్టేది అది 2 గూడా ప్రొవైడ్ జేస్తారు. దానికి తగ్గట్టే మనం జేయాలి. కొంచెం ఒక్కొక్క కంపెనీ బీడీ పొడుగుంటుంది. ఒక్కొక్కటి చిన్నగా ఉంటుంది. చూసుకొని చేస్తూ ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మా మమ్మీ మార్నింగ్ ఆకు నానపేసుకొని ఆకు మొత్తం గూడా కట్ జేసుకొని ఇలా కవర్‌లో పెట్టేసుకుంటది. ఆఫ్టర్‌నూన్ టైము అంటే మేమెళ్ళినప్పుడు బిజీగా ఉంటది గదా! ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని జేస్తూ ఉంటది. పిల్లలు ఎట్లాగో ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకుంటారు గదా! కొన్ని జేసుకుంటానని జెప్పేసి ఆ రోజు కొన్ని జేసింది. ఆ రోజు నాకు టైం కుదిరి నేను గూడా వీడియో చాలా రోజులైంది గదా! షూట్ జేయక. ఎవరికో ఒక్కళ్ళకు చిన్న డౌట్ అయినా ఉంటుంది. నాకు బీడీల గురించి చాలామంది గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేస్తూ ఉంటారు. కాకపోతే నేను బాసర వెళ్ళినప్పుడే మమ్మీ నేను వెళ్ళినప్పుడు బీడీలు చేస్తేనే గానీ వీడియో షూట్ చేయలేకపోతున్నాను. అందుకోసమని ఈరోజు పర్టిక్యులర్‌గా నాకు కామెంట్ బాక్స్‌లో అడిగిన వాళ్ళ కోసం వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు క్లియర్‌గా అర్థమవుతది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది చాలా హార్డ్‌గా ఉన్న పనే అండి. అప్పట్లో ఎలా చేసేవాళ్ళో తెలీదు గానీ ఇది అంత రిస్క్‌తో కూడుకున్న పని. కాకపోతే వాళ్ళకొచ్చిన పని అంటూ ఇదొక్కటే. తంబాకు గూడా అంత బాగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హెడేక్ వస్తుంది. అయినా గూడా వాళ్ళకొచ్చే పని ఇది గాబట్టి వాళ్ళు వదులుకోరు. కాకపోతే 200, 220 అయ్యిందండి. 1000 బీడీలు పెడితే 220 అలా ఇస్తారు. సో, చేసుకున్న వాళ్ళకైతే చాలా అంటే వాళ్ళకు విలేజ్‌లో సరిపోయేంత మనీ అయితే వస్తాయండి. చేసుకున్న వాళ్ళకి 8000, 9000 ఈజీగా మంత్ ఎండింగ్‌కి వస్తాయి అని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ చార్ట్‌లో ఉన్న బ్లూ కలర్‌లో కనిపిస్తుంది గదా! అది ఈ కంపెనీ అంకుల్ ఇచ్చిన సాంచా అంటారండి అది. దాంట్లో మనం కట్టబెట్టి జూడాలి. అది పర్ఫెక్ట్‌గా వచ్చుండాలి. కొంచెం పెద్దగా వచ్చినా, కొంచెం చిన్నగా వచ్చినా మన బీడీలు మనకైతే ఇచ్చేస్తారండి. అవన్నీ మళ్ళీ ఇప్పి సెట్ జేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అలా కొంచెం కష్టమవుతది. అందుకే ఆకు కత్తిరించినప్పుడు మాత్రము మనం కేర్‌ఫుల్‌గా కత్తిరించుకుంటే బీడీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. మా మమ్మీ ఇప్పుడు పెట్టి చూయిస్తుంది చూడండి. అలా కరెక్ట్ వచ్చింది కాబట్టి అలా సైడ్‌కి పెట్టుకోవడమే. ఎన్ని చేస్తే అన్ని. చూడండి 4 కట్టలు కలిపితే 100 అయితాయండి. ఒక్కొక్క కట్టకి 25 ఒక్కొక్క కంపెనీల్లో 20 ఉంటాయి. అలా ఈరోజైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.